మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం, ఆడపిల్లలకు టీడీపీ పుట్టినిల్లు అన్న చంద్రబాబు. కోడ్ ఉల్లంఘనపై సీఎం జగన్ వివరణ సరిగ్గా లేదన్న సీఈఓ. తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారు. మంగళగిరిలో వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ ఫైర్. కాసేపట్లో నామినేషన్ వేయనున్న పవన్. ర్యాలీకి భారీగా తరలివచ్చిన కూటమి శ్రేణులు. అవినీతి లెక్కలు చూసుకోవడానికే జిల్లాల పర్యటన. సీఎం జగన్ బస్సు యాత్రపై టీడీపీ నేత పట్టాభి ఆగ్రహం. ఏపీలో మరో ఐఏఎస్ అధికారిపై ఈసీ వేటు. సీతమ్మపేట ఐటీడీఏ పీడీ, పాలకొండ అసెంబ్లీ ఆర్వో బదిలీకి ఆదేశం. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి దూకుడు. ఇవాళ నాగర్ కర్నూల్, పాలమూరులో ప్రచారం. రేపటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర షురు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. ఎంపీగా కరీంనగర్ కు ఏం చేశారు? బండి సంజయ్ పై మంత్రి పొన్నం ఫైర్. హైదరాబాద్ లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర. హనుమాన్ నినాదాలతో హోరెత్తిన భాగ్యనగరం. జగనన్న విద్యా దీవెన పథకంలో సర్కారు వైఫల్యం. ఫీజు కట్టలేదని విద్యార్థినిని ఇంటికి పంపిన కాలేజీ యాజమాన్యం. నేటితో ముగినున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ. లిక్కర్ కేసులో బెయిల్ పిటిషన్పై సర్వత్రా ఉత్కంఠ. ఇకపై రాజకీయాల్లోకి వెళ్లను, ప్రజలతోనే ఉంటా. ఢిల్లీలోని మీట్ అండ్ గ్రీట్ లో వెంకయ్యనాయుడు వెల్లడి. జైల్లో కేజ్రీవాల్ కు ఇన్సూరెన్స్ ఇచ్చిన వైద్యులు. ఇప్పుడు ఎందుకు ఇచ్చారని ఆప్ నేతలు ఆగ్రహం. లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 150, నిఫ్టీ 50 పాయింట్లు లాభం. ఇవాళ ఐపీఎల్లో లక్నోతో చెన్నై డి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్.